ప్రతి కొండలో తొండని పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ అని బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ మాత్రం మంచు కొండల మధ్యలో బాలకృష్ణ గారు నుంచోబెట్టినప్పుడు కోల్డ్ వేవ్ బ్రీజ్ లోంచి ఆయన ఒంటిపైన రాసిన విభూతి ఏదైతే ఉందో ఆ గాలికి ఎగురుతున్న సన్నివేశం కూడా క్లియర్ గా చూపిస్తారు. ఒక గూస్ బంప్ మూమెంట్ బై అది మాత్రం చూస్తే. అండ్ బాలకృష్ణ గారిని లో యాంగిల్ నుంచి క్యాప్చర్ చేస్తారు. అగరో షాట్ మాత్రం ఆయన హెయిర్ ఎగురుతూ ఉంటుంది, చేతిలో త్రిశూలం ఉంటుంది, సాక్షాత్ పరమశివుడు అన్నట్టు ఉంటుంది అక్కడ మాత్రం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోల్ ఎవరిని ఊహిద్దామన్నా వేయలేరు. శివ రోల్స్ చాలా మంది వేశారు, కానీ అఘోరాలో ఇంత పవర్ఫుల్ గా ఈక్వల్ టు లార్డ్ శివ కనిపించే కెపాసిటీ ఓన్లీ బాలకృష్ణ గారికి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే త్రిశూలం పైన నంది చాలా ఎంఫటిక్ గా క్రియేట్ చేశారు. అండ్ ఇదంతా కాకుండా బాలకృష్ణ గారు గదవాడే సీన్ కూడా ఉంటుంది దీంట్లో ఆయుధంలో. వెనకమాల ఆంజనేయ స్వామి వారిని బ్యాక్ డ్రాప్ లో పైన మేఘాల మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఫామ్ అయినట్టు కూడా చూపిస్తారు. అంటే దీంట్లో బాలకృష్ణ గారు ఆయుధం ఉట్టి శివుడి త్రిశూలమే కాదు, ఆఖరికి ఆంజనేయ స్వామి వారి గద కూడా ఉంటుంది. ఇంత బలంతో ఆయన దేశం కోసం పోరాడే ఒక యోధుడు, ఒక హైందవ ధర్మం కోసం నుంచునే ఒక యోధుడు, ఒక అఘోరాగా